విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏమిటా ఫైలు? ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ ఫైల్ మేడం. ముందు ముందు ఇలాంటివన్నీ చూడవలసింది నేనే. ఇలా ఇవ్వు. సారీ మేడం. ఏ ఇక్కడ పని చేయాలని లేదా? అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులేండి. అవును, నీలాంటి లేబర్ మనుషులకి చిన్న మాటలు చాలు. ఫైల్ ఇలా ఇవ్వు. నో, నన్ను డిస్మిస్ చేసినా సరే మీకు మాత్రం ఈ ఫైల్ ఇవ్వండి. ఆఫ్టర్ ఆల్ మా దగ్గర జీతం డబ్బులకు పనిచేసే వర్కర్వి నీకు ఇంత పొగరా? నిన్ను కాస్తంత మర్యాదగా మాట్లాడండి మేడం. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ పడేవాళ్ళు ఎవరు లేరు. రాజు, ఏమైంది? ఎవరంటే వాళ్ళు ఇక్కడ కూర్చొని శాసిస్తున్నారు మేడం. అప్పటికి ఇంతవరకు ఓపిక్గానే ఉన్నాను. కాన్ఫిడెన్షియల్ ఫైల్ ఇవ్వలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మేడం. చిన్నపిల్ల తెలీదు కదా, నేను నచ్చెప్తాలే. ఆ ఫైల్ ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళు. రాజు ఈ కంపెనీలో సీనియర్ స్టాఫ్ మెంబర్ అమ్మా. అతను సీనియర్ కావచ్చేమో కానీ సిన్సియర్గా మాత్రం లేడత్తయ్య. అలాంటి వాళ్ళని ఎందుకు వెనకేసుకొస్తారు మీరు? ఈ ఫైల్ కోసమే కదా రాజుని కోపగించుకుంది. తీసుకో. నాకెందుకది? ఏదో ఫైల్ చేస్తేను ఏది ఒకసారి చూస్తానన్నాను. ఫైల్ ఒక్కటే కాదమ్మా, రేపు ఈ కంపెనీ బాధ్యతలు చూడవలసిన వాళ్ళు నువ్వు దీపాకే కదా. అతను నన్ను ఇన్సల్ట్ చేశాడు. అది ఇన్సల్ట్ అని నువ్వు అనుకోవద్దు. అతను నా ముందే 4 తిట్టి పంపిస్తే బాగుండేది. ఇంకొకసారి నోరెత్తేవాడు కాదు. రాజుకు నేను చెప్తాలే. బోరు కొడుతుంది అత్తయ్య. నువ్వింతవరకు మన ఫ్యాక్టరీ చూడలేదు కదా. ఫ్యాక్టరీలో ఏముంది చూడ్డానికి? ఫ్యాక్టరీ ప్రెమిసెస్లో ఉన్న గార్డెన్ ఎంత అందంగా ఉంటుందో చెప్పలేను. నువ్వు ఓసారి చూడాలి. పద చూపిస్తాను. ఎవరండి మీరు? మై నేమ్ ఈజ్ బీడీ. ఏమన్నారు? బీడీ. ఓహో. వాట్ ఓహో? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సిగరెట్. వాట్? సిగరెట్. సిగరెట్. ఏమిటి జోక్స్ క్రాకింగా? కేక్స్ కుకింగ్. బీ సీరియస్. సీరియస్. వాట్ మ్యాన్, వాట్ ఆర్ యూ టాకింగ్? మీరేది తాగుతున్నారో నేను అదే టాకింగ్. తామరెవరో సెలవిస్తే మేడం గారితో చెప్తాను. బీడీ వచ్చిందని చెప్పు. అదిగో మళ్ళీ ఆ చుట్టా బీడీ భాష మానేసి కొంచెం సీరియస్గా మాట్లాడండి. నేను సీరియస్గానే టాకింగ్. అయ్యి బాబోయ్, ఇది ఎక్కడ గొడవ? ఎవరైతే మనకేంటి, ఏదో వెరైటీ క్యారెక్టర్ వచ్చిందని మేడంతో చెప్తే పోలా. మేడం, ఈవిడెవరో మీకోసం. బీడీ, ఏమిటలా చూస్తున్నావు? చాలా కాలం తర్వాత చూస్తున్నాను కదా మేడం. మళ్ళీ నా దగ్గరికి రానని పెద్ద పౌరుషంగా వెళ్ళిపోయావుగా అప్పుడు. ప్రేమ ముందు పౌరుషం చిన్నపోయింది మేడం. మీ అమ్మాయి భార్గవిని చూశాక మిమ్మల్ని ఒకసారి చూడాలనిపించింది. భార్గవిని ఎక్కడ కలిసావు? లక్ష్మి వాళ్ళింట్లో. ఈ మధ్యనే వాళ్ళింట్లో పనికి చేరాను. ఐసీ. గాఢమైన పరిచయం ఉన్న వ్యక్తుల్లా మాట్లాడుకుంటున్నారు. ఈవిడ గారు మీకు ముందే తెలుసా మేడం? ఒకప్పుడు బీడీ ఉన్న ప్లేస్లోనే ఇప్పుడు నువ్వున్నావు. అలాగా, కూర్చోండి అమ్మా. ఏం పని మీద వచ్చావు? అప్పుడు ఇంతున్నప్పుడు మిమ్మల్ని సాకాను. ఇప్పుడు మీ మనవణ్ణి సాకుతున్నాను. అవును, లక్ష్మి ఇంట్లో ఎలా చేరగలిగావు? మీ అమ్మాయి గారి చలవే మేడం. ఐసీ. చూడు, జరిగిపోయిన వాటి గురించి అక్కడ నువ్వేం వాగాల్సిన అవసరం లేదు. భార్గవి దగ్గర ఉంటున్నానంటున్నావు కాబట్టి తనను జాగ్రత్తగా చూడు. ఆ విషయం మీరు వేరే చెప్పాలా మేడం?
చూడు, నేను నీకు ఒకప్పటి బాస్ని. నువ్వు నా ఇంట్లో పనిచేసావు, నా ఉప్పు తిన్నావు. ఆ సంగతి మాత్రం మర్చిపోవద్దు. అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుస్తూ నాకేదైనా ఉపయోగపడగలవేమో ట్రై చెయ్యి. అంటే నేను మాట్లాడే మాటలకు అర్థాలు కనుక్కోవలసిన దానివి, స్వామి భక్తిని చాటుకోవాల్సిన దానివి నువ్వు. అప్పటికి ఇప్పటికీ మీలో మార్పన్నదే లేదు మేడం. చూడాలనొచ్చావు, చూసావు. ఇక బయలుదేరు. గాడ్ బ్లెస్ యూ. సర్లే. మిసెస్ రంగాస్కి స్పృహలో ఉండడమే చాలా రేర్. ఇలాంటప్పుడైనా కాస్త సరదాగా మాట్లాడొచ్చుగా. ఏం మాట్లాడమంటారు మిసెస్ భార్గవి? మనసంతా గ్లూమీగా ఉంది యూనో. వాట్ హ్యాపెండ్ మిసెస్ రంగాస్కి? ఏముంటుంది, ఫ్లాస్క్లో తీర్థం అయిపోయి ఉంటుంది. నో, కృష్ణా గోదావరి నదులైనా ఎండిపోతాయేమో గాని నా ఫ్లాస్క్ మాత్రం ఎండిపోదు యూనో. మరి దిగులు దేనికో చెప్తే మేం సాల్వ్ చేస్తాంగా. ఏమీ లేదు మిసెస్ భార్గవి, మళ్ళీ మా నాటి బాయ్ మాస్కో వెళ్తానంటున్నాడు. మాస్కోనా? ఎందుకు? ఎందుకేమిటి, విప్లవం ఉండేది అక్కడే కదా. ఐ రైట్ మిసెస్ రంగాస్కి? ఏ అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్ ఇలాంటి దేశాల్లో దొరకదా విప్లవం? అదే నేను అడిగాను. లేదు మాస్కో విప్లవం అయితేనే బాగుంటుంది, పైగా దాంతో బోల్డ్ అంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉందని చెప్పాడు. ఈసారి గెలుపు కూడా నాదే. వావ్! ఏయ్ బీడీ, కూల్ డ్రింక్స్ తెమ్మంటే ఎంతసేపు? వస్తున్నాను మేడం. తీసుకోండి. నా డ్రింకు వేరేలే. హలో లక్ష్మీదేవి గారు. హలో ఎవ్రీబడి. రండి మీరు కూడా గేమ్ ఆడండి. నో థ్యాంక్స్. ఏ ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు మిసెస్ ఆండాళు, ఆట రాదు. మాకు మాత్రం వచ్చు గనకనా ఏదో టైం పాస్ కోసం ఆడుతున్నాం. క్యారీ ఆన్. మా అత్తయ్య చాలా బ్రాడ్ మైండెడ్. మా అత్తయ్య వట్టి బ్యాడ్ మైండ్. మా అత్తయ్య డెడ్. హౌ లక్కీ. వాట్ అబౌట్ యు బీడీ? బీడీకి అసలు పెళ్ళే కాలేదు కాబట్టి ఏ గొడవ లేదు. ఏ లవ్లో ఫెయిలా? నాది ఫెయిల్ అయ్యే లవ్ కాదు మేడం. స్టిల్ గోయింగ్ ఆన్? నా దేవుడు నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. ఐ లవ్ మై గాడ్. అఫ్ కోర్స్ ఐ లవ్ మై డాగ్. ఏయ్ చెప్పడం మర్చిపోయాను, మిసెస్ రంగాస్కి టీనేజ్లో ఉన్నప్పుడు పెద్ద లవ్ స్టోరీ నడిచిందిట. వాట్ రంగాస్కి? ప్రేమ పిచ్చి ఒకటే, నువ్వు నేను ఒకటే. ఏం బీడీ? లాస్ట్ 3 hours నుంచి అక్కడ జరుగుతున్న తంతు అసలేం బాగాలేదు మేడం. నిన్నేమైనా అన్నారా? నా సంగతి వదిలేయండి, అది చూసిన వాళ్ళు మిమ్మల్ని ఏమనుకుంటారు? వాళ్ళ బిహేవియర్ నీకు నచ్చలేనట్టుంది కదా. మీకు మాత్రం నచ్చిందా? నాకు నచ్చినా నచ్చకపోయినా భార్గవి కోసం కొన్ని భరించక తప్పదు బీడీ. భరించడానికి ఓ హద్దంటూ ఉంటుంది కదా మేడం. చూడు, వాళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్నవాళ్ళు, డబ్బున్నవాళ్ళు. డబ్బు చదువు ఉండొచ్చేమో గాని వాళ్ళకి కల్చర్ ఉన్నట్లేదు మేడం. భార్గవి మేడం అని మధ్యలో పిలిచి చెప్దాం అనుకున్నాను, ఫీల్ అవుతారేమోనని చెప్పలేదు. మీరు చెప్పండి తనతో. ఏం చెప్పమంటావు? ఇంటికి ఫ్రెండ్స్ రావచ్చు, సరదాగా స్పెండ్ చేయొచ్చు, పార్టీలు చేసుకోవచ్చు, కానీ ఇంటిని క్లబ్గా తయారు చేయడం మంచిది కాదని చెప్పండి. నెమ్మదిగా నచ్చ చెబుదాంలే.
వర్క్ ప్రోగ్రెస్ బాగుంది మిస్టర్ సుధాకర్. థ్యాంక్ యూ మేడం. బట్ వన్ థింగ్, లేబర్తో మీరు చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టున్నారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. మనకు వర్క్ చేసే వాళ్ళంతా మంచివాళ్ళు మేడం. వాళ్ళ మంచితనం ఏ పాటిదో రేపు మన నెత్తికెక్కాగానే తెలీదు. లేబర్ లేబరే, మనం మనమే. ఆ తేడా చూపించాలి. లేకపోతే ముందు ముందు చాలా రకరకాల తలనొప్పులు వస్తాయి. మేడం, ఆ? సిమెంట్ ఐరన్ గురించి చెప్తామన్నారు. రేపు ఆఫీస్కి వెళ్ళాక ఎక్స్పర్ట్స్తో మీటింగ్ కండక్ట్ చేస్తాను. రిపోర్ట్స్ తేరవగానే ఆర్డర్ ప్లేస్ చేద్దాం. అందాక మీరు మిగతా పనుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే మేడం. ఛ! మధ్యలో నెట్వర్క్ బిజీ గొడవ ఒకటి. మేడం రండి మేడం, మా కార్లో వెళ్దాం. ఎవరు నువ్వు? కార్లో ఉన్నవారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు మేడం. ఎవరున్నారా కార్లో? మీకు బాగా తెలిసిన వారేనంట. రండి. నువ్వా? నేను కాబట్టే గుర్తుపట్టి ఆగాను. నా కార్లో లిఫ్ట్ ఇస్తాను, రండి. నీ బోర్డు లిఫ్ట్ ఇక్కడెవరికి అవసరం లేదు. ఎందుకంత పట్టుదల? ఈ రూట్లో వెహికల్స్ తిరగడమే అరుదు. తెలిసి తెలిసి ఎందుకు రిస్క్ తీసుకుంటారు? నా కార్లో వెళ్దాం, రండి. నా కోసం వేరే కారు వస్తుంది, నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు. కారు కోసం మెసేజ్ పంపించారా? మెసేజ్ పంపినా పంపించకపోయినా నన్ను ఫాలో అవుతూ డజన్ల కొద్ది కార్లు తిరుగుతూ ఉంటాయి. ఏది మరి? ఒక్క కారు కనిపించదే? అది నీకు అనవసరం. అలవి కాని చోట అధికులమని డాంబికాలి పోవడం మూర్ఖత్వం రోజీ గారు. వెనకటికి మీలాంటి వారే మబ్బుల్లో ఉన్న నీళ్లు చూసి కుండలోని నీళ్లు ఒలకబోసుకున్నారట. అవునులే, థర్డ్ క్లాస్ మనుషులకి థర్డ్ క్లాస్ సామెతలు తప్ప హై క్లాస్ సామెతలేం తెలుస్తాయి? సిల్లీగా మాట్లాడకండి. అనవసరమైన భేషజాలకు పోయి ఉన్న అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఎవరి కార్లంటే వాళ్ళ కార్లు ఎక్కడానికి నేనేమి నీలా రోడ్డు మించొచ్చిందాని కాదు. రోడ్డు మీద ఎవరున్నారో కారులో ఎవరున్నారో తెలిసి తెలిసి ఎందుకీ అనవసరమైన వాదులాట? అవకాశం చిక్కింది కదా అని నీ దర్పం హోదా చూపించాలనుకుంటున్నావేమో. తలకిందులుగా తపస్సు చేసినా నీకా ఛాన్స్ ఇవ్వను. దర్పం హోదా చూపించుకోవడానికి సమయం సందర్భం ఇది కాదు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే లిఫ్ట్ ఆఫర్ చేసుండేదాన్ని. మీ ప్లేస్లో టాటా బిర్లాలున్నా కృతజ్ఞతలు చెప్పి కారులో కూర్చుంటారే తప్ప మీలాగా మొండికేయరు. మీరైనా నేనైనా వాళ్ళకన్నా గొప్పవాళ్ళమేం కావు. మేడం, మీరు తప్పుగా అనుకోకపోతే నాదో చిన్న మాట అండి. అసలే సిటీకి చాలా దూరంగా ఉన్న రోడ్డు, ఇక్కడ డెకాయిటీలు కూడా చాలా ఎక్కువే. వచ్చిపోయే కార్లు చాలా తక్కువ.
ఒకవేళ ఏదైనా కారు వచ్చినా మీకు లిఫ్ట్ ఇస్తారో లేదో. చాలే ఆపు. మనం వెళ్ళాక ఎవరో కొన్ని పంపించి కారు తెప్పించుకోవచ్చు. ముందు కారు ఎక్కండి.